రోహిత్ నేత, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. 515 మార్కులు టీజీపీఎస్సీ గ్రూప్ 1లో. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. ఈ 6 ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ ఇప్పుడు ఒక కొలిక్కొచ్చింది అనుకుంటున్నాను. నువ్వు 2022 నుంచే కదా స్ట్రగుల్. 6 ఇయర్స్ ఎలా అవుతుంది? అంటే నేను ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ నుంచే స్టార్ట్ చేశాను మ్యామ్. ఇంజినీరింగ్ యాక్చువల్లీ నువ్వు సివిల్ స్టార్ట్ చేసావు. అవును మ్యామ్. ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ నుంచి సివిల్స్ కోసం స్టార్ట్ చేశాను మ్యామ్. మ్మ్. ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్‌లో బేసిక్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్, మీ వీడియోస్ ఇవన్నీ చూసి ఎలా స్టార్ట్ చేయాలో అన్నీ తెలుసుకున్నాను. దాని తర్వాత ఇంకా అదే ప్రాసెస్‌లో కంటిన్యూయస్‌గా చదువుతూనే ఉండే మ్యామ్. మధ్యలో కోవిడ్ వచ్చినా కూడా కోవిడ్‌లో కూడా అటు బీటెక్‌లో ఆన్‌లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యి, మళ్ళీ ఫ్రీ టైమ్ దొరికినప్పుడల్లా ఫండమెంటల్ నార్మల్ బుక్స్ ఉంటాయి మ్యామ్, లక్ష్మీకాంత్ అవన్నీ. అప్పుడే చదువుకొని పెట్టుకుంటే మ్యామ్. అంటే నేను ఏమనుకున్నానంటే కోచింగ్ వచ్చే ముందే నాకు ఒక రివిజన్ లాగా అయిపోవాలి. కోచింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో రివిజన్ కావాలి. నేను అట్లా ప్రిపేర్ అయ్యేటోడిని మ్యామ్. దాని తర్వాత ఒక కోవిడ్ రావడం వల్ల నాకు ఫిజికల్ క్లాస్ అంటే ఇంట్రెస్ట్ మ్యామ్. అంటే ఇంటరాక్షన్ ఉంటుంది స్టూడెంట్స్‌తో, మంచి బాండ్ ఏర్పడుతుంది. మేడంతో కూడా కొంచెం ఇంటరాక్షన్ ఉంటే తెలుస్తుంది మనకని. ఆన్లైన్ క్లాస్ ఉన్నా కూడా వెయిట్ చేశాను. ఒక 1 ఇయర్ వెయిట్ చేశాను. అదే టైంలో టీసీఎస్‌లో జాబ్ వచ్చింది. టీసీఎస్‌లో 1 ఇయర్ చేసిన తర్వాత రిజైన్ చేశాను. మీ దగ్గర క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయని తెలిసింది. వెంటనే మీ దగ్గర జాయిన్ అయిపోయాను. సో మన దగ్గర ఫస్ట్ సివిల్స్ కోసం వచ్చావు నువ్వు. అవును. సివిల్స్ కోసం వచ్చాను. నాకు బాగా గుర్తు, ఆ టైంలో అనుదీప్ అవును. ఇప్పుడు సివిల్స్ ఇంటర్వ్యూకి కూడా వెళ్ళాడు. అవును. తనకు కొంచెం ఫిజికల్గా కొంచెం ఇబ్బంది ఉంటే రోజు హెల్ప్ చేసేవాడు. అవును. అవును. ఎవ్రీడే తన పక్కనే ఉండేవాడు. అవును. నేను అనుకునేదాన్ని ఇంత మంచి అబ్బాయి తన టైం వేస్ట్ అనుకోకుండా ఇంకోటి సహాయం చేస్తున్నాడని. ఇప్పుడు చూడు, గాడ్ హ్యావ్ గివెన్ బ్యాక్ టు యూ. యెస్ మ్యామ్. యెస్. అనుదీప్ 2022లో చేసిన సహాయం అనేది యెస్ మ్యామ్. నీకు ఇంత చిన్న వయసులో Yes, ఫస్ట్ అటెంప్ట్లో Yes. ఇప్పుడు ఆర్డీవై అయిపోతున్నావు కదా, యెస్ మ్యామ్. అండ్ 6-7 ఏళ్ళలో కలెక్టర్ అయిపోతావు. యెస్. ఇప్పుడు చూడు హౌ గాడ్ సపోర్టెడ్ యూ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. యెస్ మ్యామ్. యెస్. నీకేమనిపిస్తుంది అనుదీప్ గురించి కూడా, నీ జర్నీ, తన దగ్గర నుంచి ఏం నేర్చుకున్నావు నువ్వు? అందీప్ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి మ్యామ్. ఆయన అసలు అతను నా ఫ్రెండ్‌గా రావడం ఒక గాడ్ గిఫ్ట్ అనుకుంటున్నా మ్యామ్. మ్మ్. ఆయనే నాకు ఈ ప్రిలిమ్స్ ఇప్పుడు ఈ టీజీపీఎస్సీ మెయిన్స్ రాసేటప్పుడు కూడా చాలా హెల్ప్ చేశాడు మ్యామ్. ఆయన ఆల్రెడీ మెయిన్స్ క్రాక్ చేశాడు కాబట్టి, యూపీఎస్సీ మెయిన్స్ క్రాక్ చేశాడు కాబట్టి అతనికి తెలుసు ఏ ఆన్సర్స్ ఎలా రాయాలనేది. ఆయన దగ్గర నుంచి చాలా తీసుకున్నాను మ్యామ్ డాటా. అంటే ఇన్పుట్స్ చాలా తీసుకొని ఆయన మళ్ళీ ఆయనకి టైం వేస్ట్ అయినా కూడా ఆయన్ని అడుగుతుండే. కూర్చోబెట్టి ఎట్లా చేయాలిరా ఇదన్నీ అడుగుతుండే మేము. అడిగి ఆయన చెప్పింది కొంచెం చాలా యూస్ఫుల్ అయింది. కానీ గ్రేట్. అంటే ఒక ఫ్రెండ్ కోసం, ఒక ఫిజికల్ కండిషన్ పాపం తనకి అవును. అంత కష్టం కూడా తన పక్కనుండి తన వాళ్ళు వచ్చేదాకా బయట నుంచి నిద్ర వెయిట్ చేసేవాళ్ళు. అవును. తను నీట్గా హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళేవాడు. అవును. నాకు ఇంకా గుర్తు అదంతా. మీ నాన్నగారు అవును. ఏం చేస్తారు? నమస్తే. ఏం చేస్తారు? మా నాన్న హెడ్ కానిస్టేబుల్ మ్యామ్. సో చూసావా, ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ అయిన తండ్రి, కొడుకేమో భవిష్యత్తులో కలెక్టర్ అనమాట. అవును. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది మేడం. ఎంత హ్యాపీగా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. ఏం చెప్తారు మీ అబ్బాయి గురించి ఒక మాటలో చెప్పమంటే? తను ఆల్రెడీ చాలా కష్టపడి చదువుతాడు మేడం. తను అనుకున్న ఆశయం నెరవేర్చిందని నేను సంతోషపడుతున్నాను. ఓకే, మీరైతే సంతోషంగా ఉన్నారు. చాలా హ్యాపీ మేడం. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? ఒక పాప ఒక బాబు. పాప ఏం చేస్తుంది? ఇప్పుడు ఎంఎస్సి కంప్లీటెడ్ యూఎస్ఏలో జాబ్ సర్చింగ్ మేడం. చాలామంది అనుకుంటారు తండ్రి కానిస్టేబుల్ అయితే కొడుకు ఎస్ఐ అయితే చాలని. నాకు ఒక స్టూడెంట్ ఉన్నాడు, అక్షయ్ కుమార్ అని. వాళ్ళ నాన్న కానిస్టేబుల్, అబ్బాయి ఏపీఎస్ అయ్యాడు. ఇప్పుడు మీ అబ్బాయి భవిష్యత్తులో కలెక్టర్ అవుతాడు. నిజంగా మన తలరాత మనం అనుకుంటే పిల్లలు మార్చేస్తారు. అలాంటి శక్తి మన పిల్లలకు ఉంది. దానికి ఒకే ఒక ఆయుధం చదువు. చాలామంది తండ్రులు ఉన్నారు, అంటే ఇంకా చాలే పిల్లలు ఇమ్మీడియట్గా చిన్న ఉద్యోగం వస్తే చాలని సెటిల్ అవ్వాలనుకుంటారు. మీ అబ్బాయికి టీసీఎస్లో జాబ్ వచ్చినా మానిపించి చదివించారు. నాకు బాగా ఇంకా మీరు ఎఫర్ట్స్ నాకు ఇంకా గుర్తు. సో మీకు దానికి ఏమనిపిస్తుంది అసలు? అంటే అంత మంచి జాబ్ టీసీఎస్లో వదిలేసి, సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి అబ్బాయి బయటకు వస్తే మీకు భయమే లేదా? భయమే లేదు మేడం. వాని మీద నమ్మకం, నాకు ఏదో ఒకటి సాధిస్తానని నమ్మకం కొద్ది నేను అగ్రి అయినా మేడం. అంత నమ్మకం మేడం. ఫస్ట్ నుంచి డిసిప్లిన్ పెరిగింది మేడం. సో మీ అబ్బాయి మీద మీకు చాలా నమ్మకం? చాలా నమ్మకం. సో ఎందుకంటే ఇప్పుడు చూస్తే సాఫ్ట్వేర్ జాబ్స్ అన్ని డౌన్ అయిపోయినాయి. అవును. అమెరికా కూడా అసలు ఇండియన్స్ మాకు వద్దు, వేరే దేశాల వాళ్ళు కూడా ఎక్కువ వద్దు, ఉద్యోగాలు లేవు అనే పరిస్థితిలోకి వచ్చింది. ఆ టైంలో మీ అబ్బాయికి చూడండి ఎంత బెస్ట్ చాయిస్. తను అనుకుంటే ఫారెన్ వెళ్ళొచ్చు, టీసీఎస్లో ఇంకా హై లెవెల్లోకి వెళ్ళొచ్చు. కానీ సివిల్సే ప్రిపేర్ అయ్యాడు. తర్వాత గ్రూప్ 1 రాశాడు, ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిపోయాడు. సో వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నేను నీ డిసిప్లిన్ అంతా చూసి వస్తానున్నా కానీ ఇంత ఫాస్ట్గా, అంటే విత్ ఇన్ 2 years నువ్వు సక్సెస్ సాధించావు అంటే మాత్రం నిజంగా గ్రేట్. అందులో మన తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఇంత మంచి రిజల్ట్, 13th ర్యాంక్ మొత్తం తెలంగాణ స్టేట్లో లిస్ట్లో 13th ర్యాంక్ ఉన్నావు. చాలా గర్వంగా ఉంది. అండ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ రోహిత్. థ్యాంక్ యూ. నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మీ కంపాషనే మీకు ఇండైరెక్ట్గా గాడ్ హెల్ప్డ్ యూ అవుట్. దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ కెన్ క్లియర్లీ సీ. థ్యాంక్ యూ. దాంతోపాటు మీరు ఆన్సర్స్ కూడా బాగా రాసి చూపించేవాళ్ళు క్లాస్లో ఉన్నప్పుడు. యూ యూస్ టు టేక్ ద ఎక్స్ట్రా ఇనిషియేటివ్ yes sir. అండ్ యూ హ్యావ్ ఆల్వేస్ బీన్ వెరీ డిసిప్లైన్డ్ ఇన్ క్లాస్. yes
సో మీకు అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ మీ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఎంతవరకు హెల్ప్ అయింది? చూసుకుంటే ఇప్పుడు మనకి టీజీపీఎస్సీ సిలబస్లో దాదాపు 50-40% వరకు ఇండియన్ సిలబసే ఉంటుంది సార్. సో ఆ ఇండియా సిలబస్లో మనకి మీరు ఇచ్చిన యూపీఎస్సీ నోట్స్, మీ హిస్టరీ నోట్స్ కానీ, రాహుల్ తివారీ సార్ ఎకనామిక్స్ నోట్స్ కానీ, వినయ్ సార్ ఇచ్చిన సొసైటీ నోట్స్ కానీ, ఈ నోట్స్ మాత్రమే నేను చదివాను సార్. యాక్చువల్గా వేరే సపరేట్ నోట్సే చేసుకోలేదు ఇండియాకి. ఓన్లీ తెలంగాణకి మాత్రమే సపరేట్ రిసోర్సెస్ యూజ్ చేసి చేసుకున్నాను సార్. ఓన్లీ ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఇచ్చిన మీరు ఇచ్చిన నోట్స్ మాత్రమే నేను యూజ్ చేసి ఇంత మంచి మార్క్స్ వచ్చేసి. ఓకే. సో దాంతోపాటు మీరు ఒక సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి దీనిలోకి వచ్చేటప్పుడు సార్. మీరు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, అవును సార్. ఇంజనీరింగ్ చేశారు, అవును సార్. మరి ఇదేమో హ్యుమానిటీస్. సార్. మరి ఈ ట్రాన్సిషన్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు? అంటే టెక్నికల్ జాబ్ యాక్చువల్గా ఇంజనీరింగ్ ఉన్నప్పుడు టెక్నికల్ వైపే వెళ్దాం అనుకున్నాను సార్. కాకపోతే మళ్ళీ నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉండే సార్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని. సో అది నేను మళ్ళీ నాది నేను రిట్రీవ్ చేసుకొని, అరే ఇది కాదు మనకి, ఓన్లీ మన ఫ్యామిలీయే కాదు మిగతా వాళ్ళందరూ కూడా మన ఫ్యామిలీసే కదా, వాళ్ళకు కూడా వాళ్ళని కూడా మంచిగా చేసే మంచి పాలసీస్ చేసి వాళ్ళని కూడా మంచి భవిష్యత్తు చేయవచ్చు కదా మనకి. అది ఓన్లీ అయితే డబ్బుతోని లేకపోతే పవర్తోని వస్తుంది సార్. అదే అలాంటి ఎగ్జిక్యూటివ్ పవర్ గ్రూప్స్లో ఉంటుందని, గవర్నమెంట్ జాబ్స్లో మాత్రమే, యూపీఎస్సీలో మాత్రమే వస్తుందని చెప్పి దీనికి వైపు షిఫ్ట్ అవ్వడం జరిగింది సార్. వెరీ ట్రూ. దట్ టు అట్ ఎ వెరీ ఎంగేజ్ యూ హ్యావ్ క్లియర్డ్. ఎస్. ఓకే, ఐ సీ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో కంపల్సరీ. చాలామంది పేరెంట్స్ కన్విన్స్ అవ్వరు. ఎస్. అంటే ఒక మంచి కంఫర్టబుల్ జాబ్ వచ్చిన తర్వాత ఎస్. ఎందుకు సాఫ్ట్వేర్లోంచి బయటకు వచ్చి ఇలా సివిల్స్ ప్రిపేర్ అవుతాను, కానీ మీ డాడీ ఇంత నమ్మకంతో నీ పైన ఉంచారు కదా. అవును. సో ఆ నమ్మకం ఎలా బిల్డ్ చేసావు? చాలామంది పేరెంట్స్ తింటారు కాబట్టి చెప్తున్నాను. అంటే యాక్చువల్గా ఇనిషియల్గా ఫస్ట్ ప్రిలిమ్స్ అటెంప్ట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అటెంప్ట్ ఇచ్చినప్పుడు మార్జిన్లో పోయింది మ్యామ్. సో నాన్న ఏం కాదు, ఇంకోసారి ట్రై చేయి, మనకు అటెంప్ట్స్ ఉంటాయి కదా, పర్లేదు నేను చూసుకుంటాను, నువ్వు ఎన్ని అటెంప్ట్ చేయాలనుకుంటే అన్ని అటెంప్ట్స్ చెయ్యి, నీకు మేము ఇచ్చిన ఆస్తి మాత్రం చదువు ఒకటే, సో దాన్నే నువ్వు వినియోగించుకోవాలి, చదువు కంటే మనకి వేరే ఆస్తులు ఏం లేవు, నువ్వు ఎంత చదువుకుంటావు చదువుకు, మీకు సపోర్ట్ ఉంటాము అని ప్రోత్సహించడం వల్లనే ఇంత తొందరలో సక్సెస్ వచ్చింది అనుకుంటా. సార్, చాలామంది తల్లిదండ్రులు ఉంటారు, చాలామంది పేరెంట్స్ పిల్లలు ఎంత తొందరగా గ్రాడ్యుయేషన్ అయిపోద్దా, ఎంత ఫాస్ట్గా సెటిల్ అవుతారా అని ఆలోచిస్తారు. మీరు మీ అబ్బాయికి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత 3-4 ఏళ్ళు టైం ఇచ్చి, సివిల్స్ కోచింగ్ పెట్టి, తర్వాత గ్రూప్ 1 చదివించి ఇంత చేశారు కదా. అసలు అందరు తల్లిదండ్రులకి మన రాష్ట్రంలో చాలామంది పిల్లల విషయంలో చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు, మా అబ్బాయిలు ఇంకా సక్సెస్ అవ్వలేదని. మీకు ఆ డౌట్ వచ్చినప్పుడు, అసలు అవుతాడా లేదని డౌట్ వచ్చినప్పుడు మీరు ఎలా సమాధానం చెప్పుకునేవాళ్ళు? మిగతా పేరెంట్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు అవకాశం ఇచ్చి చూడాలి, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా అనేది చూసుకోవాలి. మరియు వాళ్ళు తప్పటి దారిలో వెళ్ళకుండా చూసుకొని సక్రమైన మార్గంలో వెళ్ళేటట్టు చూసుకొని, నా కొడుకు మీద నాకు నమ్మకం ఉన్నది, చిన్నప్పటి నుంచి నేను పెంచాను కాబట్టి ఆ నమ్మకమే నాకు నిరూపించి చూపించింది మేడం. మీరు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు మీ అబ్బాయికి? వానికి ఆర్థికంగా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా వానికి చెప్పకుండా వాడిని చదువుకోవడానికి ఎన్ని సంవత్సరాలైనా చదువు, ఏదో ఒకటి సాధించి చూపించమని చెప్పాను మేడం. సో ఇక నుంచి భవిష్యత్తులో మీ అబ్బాయి దగ్గర నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? అంటే సమాజం కోసం ఈ అబ్బాయి ఎలా ఉపయోగపడతాడు అసలు? ఇప్పుడు తెలంగాణలో వచ్చే 35-36 సంవత్సరాలు, అంటే బాబు 23-24 ఇయర్స్, ఇప్పుడు 24 సంవత్సరాలు, 36 సంవత్సరాల కెరీర్, దాదాపు 38 సంవత్సరాల కెరీర్ ఉంది. అంటే వికసిత్ భారత్ మొత్తం ఈ అబ్బాయి ఉంటాడు. ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా ఆశిస్తున్నారు ఈ అబ్బాయి దగ్గర నుంచి? ఏం ఆశిస్తున్నారు మీరు? ప్రజలకు మంచి సేవ చేసి ఒక మంచి పేరు తెచ్చుకోవాలని నా అభిప్రాయం. మీరు తెలంగాణలో అనేక చోట్ల పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్గా పనిచేశారు. ఎలాంటి ఆఫీసర్ తెలంగాణకు అవసరం? మంచి ఆనెస్ట్ ఆఫీసర్స్ కావాలి మేడం. అవునా? ప్రజలకు సేవ చేసే ఆఫీసర్స్ కావాలి మేడం. ఓకే అని మీరు కోరుకుంటున్నారు మీ అబ్బాయి మా అబ్బాయి హానెస్ట్ ఆనెస్ట్ ఆఫీసర్ కావాలని. సో ఐ విష్ నేను భవిష్యత్తులో మంచి హానెస్ట్ ఆఫీసర్గా చూడాలని మీ డాడీ కోరిక, మా కోరిక కూడా అదే. హానెస్టే కాదు, తెలంగాణకి మంచి సేవ చేసే ఆఫీసర్గా చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడే ఉంటాయి కాబట్టి రోజు నీ గురించి పేపర్లు చదువుతానే ఉంటాను. ఏ తప్పు దొరికిన వచ్చేస్తాం. తప్పకుండా రండి మ్యామ్, మీకు తప్పు దొరికే అవకాశం ఇవ్వను మ్యామ్. ఓకే, Many congratulations. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. So, what next? I want to develop myself, sir, about by taking elements from previous bureaucrats and suggestions from them, and I need to implement them in my future services, sir. Good. So, one thing, Sir. like you have prepared for the UPSC and simultaneously you have prepared for the state Yes, sir. services. Yes, sir. How to balance both for the students, those who are preparing for both? What you will suggest? What routine you will suggest? Sir. What way of preparation you will suggest? What they should do and what they should not do when they are balancing both? First thing, newspaper reading is mandatory, sir. I used to read 2 hours. Even I am reading newspapers in 6 years. I used to read 2 hours daily, sir.
and I used to pick up the elements which are useful to my examination, and I used to note them down in my notes, sir. Then repeatedly I used to revise for every week. Then, and another thing, as we know that Indian syllabus in UPSC and TGPSC both were same, and also around 50% of the syllabus was same for UPSC and TGPSC, sir. So preparing for TGPSC is not they won't have any two different ways to prepare, sir. Actually the content, if you see the present question papers also in TGPSC, they were analytical as same as UPSC, sir. Some questions were tough also, sir, as they asked static questions like difference between Gandhara and Madhura art. So these kind of questions, you need to prepare you can prepare simultaneously both, but when your target was to crack group 1 examination, before you make notes of everything and jot down every statistics, and in social media also you need to follow sites like Ministry of Energy Resources, and in Instagram pages also you can get so many anecdotes. You need to jot down them for which will useful for essays also, sir. ఓకే, ఐ విష్ టు సీ యూ. నేను చాలా గొప్ప ఆఫీసర్గా మమ్మల్ని అందరినీ గర్వపడే, అంటే ఇలాంటి వ్యక్తి, ఇలాంటి అబ్బాయి తెలంగాణకు సేవ్ చేస్తున్నాడని మేమందరం హ్యాపీ ఫీల్ అయ్యే ఆఫీసర్గా చూడాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.